తండ్రి దగ్గరకు తెచ్చుతూ ఉన్నాడు. అలాగనే నేను దాదాపు 15 ఏళ్ళు కావచ్చేమో, 17 ఏళ్ళు కావచ్చు, నేను కూడా ఒకరి చెడుతనమును బయట పెట్టినటువంటి వాడిని. నాకు ఇష్టం ఉండదు. యోసేపుకు అన్నలు చేసే చెడుతనము ఇష్టపడక తండ్రి దగ్గరకు వారి చెడుతనమును గూర్చిన సమాచారం తీసుకుని వస్తున్నాడు. ఇతడు మరి ఇష్మాయేలీలకు 20 వెండి నాణేలకు అప్పగించబడ్డాడు. అమ్ముకున్నారు అన్నలే. అన్నల సమాచారం ఎలా ఉందో వెళ్ళి చూసిరామని తండ్రి చెప్తే వెళ్ళాడు. అక్కడ చూస్తామన్నాడు. అక్కడ కొంతమందిని అడిగితే ఇదిగో మీ అన్నోళ్ళు దోతాను వెళ్ళారు అనలే. అక్కడికి వెళ్తున్నాడు. వీడు కలలు కనేవాడు వస్తున్నాడు. వీడిని చంపి గుంటలో పారవేద్దాం. తండ్రి చెప్తుంటే అరే నేను వీళ్ళ మీద నిజము నీతి నరుగును, నీళ్లు పల్లము నెరుగును. అలాగైతే వీళ్ళ మీద నేను చెప్తున్నాను కదా, నన్ను ఒంటరిగా చూసి ఏమైనా చేస్తారేమో అనుకోలేదు. తండ్రి పంపిస్తుంటే మంచిది అన్న వాళ్ళ సమాచారం ఎలా ఉందో తెలుసుకొని వస్తానని వెళ్ళాడు. ఒరే కలలు కనేవాడు వస్తున్నాడు రా అని గుంటలో పడేద్దాం చంపి అంటాడు ఒకడు. వద్దు అన్నాడు రూబేను. అక్కడక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉంటున్న సమయంలో యోధా 4వ వాడు ఒకచాట కూర్చున్నప్పుడు, అయితే ఇష్మాయేలీలు ఆ దారిని వస్తున్నప్పుడు ఎందుకు మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా, ఇతను చంపి మనం ఎందుకు అపరాధం, ఇతన్ని 20 వెండి నాణేలకు అమ్ముకున్నారు. తర్వాత రూబేను చూస్తే ఆ గుంట్లో పడేద్దాంలే అని చెప్పని గుంట్లో పడేశారు. మొదట చంపొద్దు, గుంట్లో పడేద్దాన్ని. ఆ గుంట్లో ఉన్నవాడిని రూబేనుకి తెలియకుండా తీసి 20 వెండి నాణేలకు అమ్మారు. ఇప్పుడు పోతేఫరు ఇంట్లో ఆయన అడుగుపెట్టిన కానించి అన్నిట్లో జయమే, ఏమున్నదో ఆయన ఎరుగుడు, అన్ని విషయాలు ఆశీర్వదించబడుతున్నాడు. పోతేఫెర అతని భార్య అతని మీద కన్ను వేసి, సెల్ఫ్ కంట్రోలు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చేనే గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. పిరికివాడు కాదు యోసేపు, పౌరుషం కలిగిన వాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు పౌరుషం గలవారయుండు, విశ్వాసముందు నిలకడగా ఉండు, ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ఉండు అని కొరింథీయులకు వ్రాస్తూ ఉన్నాడు. పౌరుషం కలిగిన యోసేపు ఆహా మంచి ఆఫర్ వచ్చింది అని ఐక్యపడ్డాడా? లేదు, ఒక లిమిటేషన్లో ఉన్నాడు. యేసు ప్రభువారు ఇమిటేషన్లో, ఆయన పోలిక లిమిటేషన్ కనుకనే అతనికి ప్రొటెక్షన్, దేవుడు అటెన్షన్లో ఉన్నాడు. అందుకనే ఆయన ప్రమోషన్ పెరిగింది. ఇదిగో హెబ్రీ దాసుని ఒకరిని తెచ్చావు కదా, ఎవరు అక్కడ లేకుండా చూసి వెంటనే గబక్కన వాటేసుకుంది, నాతో శయనించు అని అంటే వద్దమ్మా వద్దని అక్కడి నుంచి పారిపోయాడు. బట్టలు కూడా చించుకొని పరిగెత్తాడు. హెబ్రీ దాసుని ఒకరిని తీసుకొచ్చావు కదా, వాడు ఈ రీతిగా చేశాడని ఆ బట్ట చూపించి భర్త చేత జైల్లో వేయించింది. ఏమాత్రమో చెంచలించలేదు. పిరికివాడుగా, పిరికి పందగా, తిమోతి నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. 2:22 పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును
వెంటాడుము. యోసేపు యవనస్తుడే కదా, తిమోతి యవనస్తుడే కదా. తిమోతితో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 2వ అధ్యాయం 15వ వచనం, విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నుతుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతి, మొదటగా నీ యవనేచ్ఛ నుండి పారిపోమ్ము, ప్రార్థన చేయి వారితో, పవిత్ర హృదయులై నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటటువంటి యోసేపు చక్కని కలలు కనేటటువంటి వాడు. ఆ కలల భావాలు కూడా చెప్పగలిగే శక్తిమంతుడు యోసేపు. తుచ్చమైన కామాభిలాషకు రోమీలకు రాసిన పత్రిక, తుచ్చమైన కామాభిలాషకు ఏమాత్రము అటువలే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. కామ వికారం, కామతప్తులు. యోసేపు కామానికి దారి తీయలే, కామతప్తుడు కాలేదు. దేవునిలో ఆయనకిచ్చే దర్శనములలో తృప్తి పొందుతున్నాడు. కామ తప్తుడు కాలేదు, దేవునికి ఆప్తుడుగా ఉన్నాడు. పోతేపరుకు ఆప్తుడుగా ఉన్నాడు. పోతేపరు భార్య కూడా ఆప్తుడుగా ఉన్నాడు. అమ్మా, తల్లి, నువ్వు నా తల్లివమ్మా, నువ్వు అట్ట చూడబాకమ్మా, నీకెట్లా ఉంది నన్ను చూస్తుంటే అని రోజుకొక వేషం వేస్తుంది. అమ్మ, నువ్వు నా తల్లివమ్మా, నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని దృష్టికి పాపము మూట కట్టుకొందును. ఎవరైనా ఈ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటారా? యోసేపు మగసిరి గలవాడంటే యోసేపు మగతనం అని చూపించలే. 2వ వ్యక్తి యాకోబు. గర్భంలో ఉండగానే ఏశావు మడాన్ని పట్టుకున్నాడు. ఆయన మగసిరి కలిగిన వాడు కనుక ఎంత మగతనం గలవాడు. ఎగతాళికి అవాచ్యమైనది చేయొచ్చు, కామతప్తుడు కాదు. జాగ్రత్త పడి యోసేపు, యాకోబు జాగ్రత్త పడ్డాడు. పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటులై ఉండుడి. పాము వలె వివేకంగా 10 మందిలో ఉన్న పాము తప్పించుకున్నట్లుగా యోసేపు లేదా యాకోబు తన అన్న చంపుతాడని తల్లిదండ్రులు
తన మేనమామ దగ్గరికి లాబాను దగ్గర పంపించారు. యాకోబు